మీకు అనిపించలేదా ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ఫుల్ ఒక స్టోరీగా జనాల్లోకి వెళ్ళుంటే, అంటే కమర్షియల్ హిట్ బాగా అయ్యుంటే మనకి వేరే రోల్స్ కానివ్వండి, మనకి ఇంకా వేరే స్కోప్ ఉండేదేమో అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అంటే ఒకటి చెప్తానమ్మా, సినిమా సక్సెస్ అయినంత మాత్రం క్యారెక్టర్ వస్తుందని అనుకోవద్దు. క్యారెక్టర్ చేసే అవసరం ఉంటేనే క్యారెక్టర్ పిలుస్తారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అనేది బిజినెస్ అమ్మా. నాకు ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, 100 మంది ప్రొడ్యూసర్స్, 1000 మంది డైరెక్టర్ పరిచయం ఉండొచ్చు. అవి ఈ సినిమాల్లో నన్ను పెట్టరుగా వాళ్ళు. ఎందుకు? నాకు ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందో ఆ క్యారెక్టరే డైరెక్టర్ పెడతారు. అంటే ఇప్పుడు ఆచార్యలో నగేష్ కర్రా పనిచేశాడు, ఆ నగేష్ కర్రా క్యారెక్టర్ కృష్ణానగర్లో 1000 మంది చేస్తారు కదా. ఎందుకు ఒక్క నగేష్ కర్రా అనే పిలిచారు అంటే ఈయనే దానికి సెట్ అవుతారు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా ఈయన బాగుంటారు అని చెప్పి ఒక సృష్టికర్త కొరటాల గారు అనుకున్నారు. అనుకుని నాకు ఆ అవకాశం ఇచ్చారు. నాకు మీరు పరిచయం అయినంత మాత్రం రేపు పొద్దున మీరు సినిమా తీస్తే నాకు పెట్టాలని రూల్ ఏమి ఉండదు. ఆ క్యారెక్టర్కి నేను సరిపోవాలి కదా. నా బాడీ, నా పర్సనాలిటీ, నా ఫిజిక్, నా ఫేస్ అన్నీ సెట్ అవ్వాలి. ఒక సక్సెస్ సినిమాలో పనిచేసినంత మాత్రాన నాకు మళ్ళీ సినిమాలు రావాలంటే నేను నీకోసం అనే సినిమా రవితేజ గారిది చేశా. సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ అది. 2, 3 నంది అవార్డులు కూడా వచ్చాయి. దాని తర్వాత నాకు సినిమా రాలా, ఆయనకి రాలా. సినిమాలో క్యారెక్టర్ అనేది వాళ్ళు సెట్ అవుతేనే ఇస్తారమ్మా. ఇప్పుడు ఒక డైరెక్టర్కి తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు కూడా సెట్ అవుతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వరు. నా తమ్ముడు కదా, నా బొమ్మరిది కదా అని తీసుకెళ్ళి పెట్టరు కదా క్యారెక్టర్లు. ఆ కథలో ఏ క్యారెక్టర్ ఎలా సెట్ అవుతే అలాగే పెడతారు. సో సినిమా సక్సెస్కి నాకు క్యారెక్టర్ రావడానికి సంబంధమే లేదు. ఒకవేళ నిజంగా అది సూపర్ డూపర్ సక్సెస్ అయినా కూడా నాకు రాకపోవచ్చు. మీకు అసలు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది? నాకు సినిమా పరంగా అయితే నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టము. కానీ ఆచార్యలో నేను చేసిన క్యారెక్టర్ని చూసిన తర్వాత ఇది కూడా ఒక నేను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా నేను చేయతగ్గ క్యారెక్టర్సే. అంటే సాఫ్ట్గా ఒక ఫాదర్ లుక్, సాఫ్ట్గా ఎమోషనల్గా ఉండే ఫాదర్ని కూడా చూపించారు దాంట్లో. నాకు ఇప్పుడు నాకు కూతుర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినప్పుడు నేను పడ్డ బాధ అవన్నీ కూడా ఆ వాన సీన్లో చూపించారు. సో అలా ఎమోషనల్గా కూడా నేను చేయగలను అని ప్రూవ్ చేశారు. సో ఎనీ క్యారెక్టర్, కామెడీ కూడా ఇష్టం, నాకు కామెడీ చేయడం కూడా ఇష్టం. సో ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. దీని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారండి? యా, నేను ఇప్పుడు ప్రస్తుతం 2 మూవీస్ చేస్తున్నాను. నందమూరి క్రియేషన్స్ వాళ్ళది ఒకటి చేస్తున్నాను, సో ఇంకోటి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళది ఒకటి చేస్తున్నాను. నేను మీకు అదే చెప్పాను కదమ్మా, క్యారెక్టర్ డైరెక్టర్కి నచ్చితే ఈ క్యారెక్టర్ వీళ్ళే చెయ్యాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసేసుకుంటారు. కొన్నిసార్లు మీరు సినిమా చూశాక మీకు అనిపించవచ్చు, అరే ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా? మీకు అనిపించలేదు? చిరంజీవి గారి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొచ్చి పెడితే అమితాబ్ బచ్చన్ గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా? ఇక్కడ క్యారెక్టర్స్ లేవా? ఆ క్యారెక్టర్ ఇక్కడ వాళ్ళు చేయలేరా? ఇవన్నీ ఎవరు అడుగుతారు? సినిమా చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది. బిజినెస్ కోసం చూసుకుంటారు. కరెక్ట్. అంటే ఆ పాన్ ఇండియా రికగ్నేషన్ వేరు. ఓకే. సో ఆ పాన్ ఇండియాలో కావాల్సిన అవుట్పుట్ వేరు. సో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసేది ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. సో అది తీసుకొచ్చి అక్కడ ప్లేస్మెంట్ చేశారు సైరా నరసింహారెడ్డి సినిమాలో. మీ ఉద్దేశంలో ఆచార్య పాన్ ఇండియా లెవెల్కి రీచ్ అయిందా? ఒకటమ్మా, సినిమా హౌ ఇట్ రీచెస్ టు అనేది 2. అంటే సినిమా జనరల్గా మీకు ఒక లాజిక్ చెప్తాను. ఏదైనా సక్సెస్ స్టోరీ బిజినెస్లో సక్సెస్ అంటారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ సక్సెస్ఫుల్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ రీచ్ అయినంత డాక్టర్ రెడ్డిస్ రీచ్ అయిందా? అవ్వలేదు కదా. బోత్ ఆర్ పాన్ అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్. వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని అడిగితే నేను చైనాకి వెళ్ళలేదు కాబట్టి నాది సక్సెస్ కాదంటాడు. బట్ సక్సెస్ ఈజ్ నాట్ దాట్ వెదర్ ఇట్ రీచెస్ టు పాన్ ఇండియా ఆర్ నాట్. వాట్ యు మీన్ బై పాన్ ఇండియా? అంటే 26 స్టేట్లకి రీచ్ అవుతేనే పాన్ ఇండియానా? 14 రీచ్ అవుతే పాన్ ఇండియానా? 10కి రీచ్ అవుతే పాన్ ఇండియానా? ఎన్ని స్టేట్స్కి రీచ్ అయితే పాన్ ఇండియా అంటారు? ఏం లేదమ్మా, సింపుల్ లాజిక్ చెప్తా. పాన్ ఇండియా అంటే 26 స్టేటుల్లోనూ కన్వర్ట్ చేసేసి చేయడం అని కాదు. మేజర్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, టాలీవుడ్, అదో తమిళనాడు,
కేరళ, మహారాష్ట్ర, బెంగాల్ ఇట్లాంటి స్టేట్స్లో మన మూవీ ప్లే అవుతే ఇట్ ఈస్ ఎ సక్సెస్. 26 స్టేట్లో 26 ఫిలిం ఇండస్ట్రీస్ ఉండొచ్చు, బట్ అన్ని చోట్లకి మన ఫిలిం ఏమి డబ్బాయి వెళ్తూ అక్కడికి. బట్ పాన్ ఇండియా వైజ్ అంటే నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కడైతే సక్సెస్ఫుల్గా చూడగలుగుతున్నారో అది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ రీచింగ్ టు హైదరాబాద్. డూ యూ నో దట్? ఎవ్రీ మూవీ ఆఫ్ బాలీవుడ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ అక్రాస్ ద కంట్రీ. కొన్ని స్టేట్స్లోనే ఉంటాయి అవి, బాగా సక్సెస్ అయినవి అన్ని స్టేట్లకి వెళ్తాయి. అదర్వైజ్ వెళ్ళవు, అవి కూడా వెళ్ళవు. హిందీ మూవీస్ కూడా వెళ్ళవు. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నేషనల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ రీచ్డ్ టు ఆల్ ద స్టేట్స్. అయితే బుల్లితెరలో చేశారు, ఎన్నో సీరియల్స్లో చేశారు, రుతురాగాలు, కస్తూరి, దీనిపైన చేశారు, వెండితెర పైన. ఏది నచ్చింది మీకు రెండిట్లో? 2 different ప్లాట్ఫామ్స్ అమ్మా. మీరు ఎక్కువ దేన్ని లైక్ చేశారు? అంటే ఇప్పుడు అమ్మ భోజనం బాగుందా, మీ ఆవిడ భోజనం బాగుందా అంటే ఏం చెప్తా? చెప్పాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు ఆవిడ పెడుతున్నప్పుడు ఆవిడ భోజనం బాగుంది, అమ్మ పెడుతున్నప్పుడు అమ్మ భోజనం బాగుంది, అంతే. అంటే ఆడియన్స్కి రీచ్ టీవీ ఈజ్ డిఫరెంట్, మూవీ ఈజ్ డిఫరెంట్. మూవీలో ఒక్క సీన్లో ఒక్క క్లోజ్ పడితేనే వావ్ అనుకుంటాం. చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది ప్రీతి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే ఒక రకంగా సంతోషపడేది ఎవ్రీడే. కొన్నిసార్లు అసలు ఆ రోజు క్లోజే ఉండదు, ఇవాళ నేను క్లోజ్ పడిందా అని అడిగేది. అంటే చిరంజీవి గారి సినిమాలో ఒక క్లోజ్ అనేది ఒక క్రికెట్ మ్యాచ్లో 100 కొట్టేసినంత ఆనందం. టీవీ సీరియల్లో క్లోజ్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీడే వస్తూనే ఉంటాయి అవి, బికాస్ దట్ ఈస్ అ డిఫరెంట్ రీచ్. టీవీ హెస్ గివెన్ ఏ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ఎ బిగ్ ప్లాట్ఫామ్. అంటే అక్కడ వచ్చిన రికగ్నేషన్ వల్లే కదమ్మా ఇక్కడ కూడా గుర్తింపు వస్తుంది. టీవీ సీరియల్స్లో చేస్తున్న వాళ్ళకి సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ముద్ర వేస్తారు. అంటే ముద్ర ఎందుకు వేస్తారో మీకు చెప్తాను వినండి. ఒక సక్సెస్ఫుల్ మూవీకి ప్రీతిని నన్ను పిలిచారు ఆడిషన్కి. నేను ఆడిషన్లో అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ నేను సూట్ అవ్వను అని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. అక్కడే చెప్పేశారు నాకు, ప్రాబ్లీ కుదరకపోవచ్చు నాగేష్ గారు అని. మరి అదే నేను సెలెక్ట్ అవ్వని వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఆచార్యాల్లో చాలా బాగా చేశానండి, అసలు మేము ఊహించలేదు ఇంత సాఫ్ట్ నేచర్ ఉంది మీ ఫేస్లో అని. వాళ్ళు యాక్చువల్గా అప్పుడు సాఫ్ట్ కావాలనుకున్నారు, నా ఫేస్లో అగ్రెసివ్గా ఉంది అనిపించి తీసుకోలేదు. దాని తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యారు ఆచార్య చూసి. రెండోది, ఆ రోజు ప్రీతిని వాళ్ళు సెలెక్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా మేడం? మీరు మాకు డేట్లు ఇవ్వగలరా, మాకు 45-50 డేస్ డేట్లు కావాలి, కంటిన్యూస్ మీ డేట్లు కావాలి మాకు. హీరోకి మెయిన్ మదర్ మీరే, మెయిన్ క్యారెక్టర్, 40-50 డేస్ ఉంటుంది మీ వర్క్, ఇవ్వగలరా అంటే ప్రీతి కొద్దిగా హెసిటేట్ అయింది. అందుకు రావు. ఓకే, సీరియల్ ఆర్టిస్ట్ అని ఇవ్వకపోవడం కాదమ్మా, సీరియల్ ఆర్టిస్ట్లో వీళ్ళు రెగ్యులర్గా బిజీగా ఉంటారు, వీళ్ళు మనకు డేట్లు ఇవ్వరు, ఇస్తామని చెప్పేసి జాయిన్ అయిపోయి దాని తర్వాత లేవు అంటే సినిమా ఇబ్బంది పడిపోతారు. మీకు అదైనా కావాలి ఇదైనా కావాలి, లేదు నేను సీరియల్స్ చేయను ఓన్లీ సినిమానే చేస్తాను అంటే సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు పిలుస్తారు. అంటే 2 చోట్ల వర్కింగ్ డేస్లో ఇబ్బంది అవుతుందని చెప్పి సీరియల్ వాళ్ళు అంటారు. దాని ఉద్దేశం అది. అంటే సీరియల్ వాళ్ళు దీంట్లో చెయ్యరు అని కాదు, సినిమాలో సీరియల్ వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. కానీ సీరియల్ని వదిలేసి వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ వీక్ 3rd వీక్ అంటారు, సెకండ్ వీక్ 4th వీక్ అంటారు. ఒక సీరియల్లో 2 సీరియల్స్ చేస్తున్న వాళ్ళకి నెలంతా 30 రోజులు వర్క్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇస్తారు సినిమా వాళ్ళకి? ఓకే, ఈధర్ సీరియల్ అయినా వదులుకోవాలి, సినిమా అయినా వదులుకోవాలి. ప్రీతి ఆ సినిమాని వదులుకోగలిగింది, వేరేది ఏం చేసలేక. ఎందుకంటే 40 డేస్ ఇవ్వలేదు తను, ప్లస్ అవుట్ స్టేషన్లో ఉన్నాయి షూటింగ్స్. ఇప్పుడు ఆచార్య తీసుకోండి, మన జబర్దస్త్ కమెడియన్స్ అందరినీ యాక్ట్ చేయించారు అందులో. బట్ చివరికి వచ్చేసరికి ఎడిటింగ్లో అంతా కట్ అయిపోయింది. అలానే మన కాజల్ గారిని కూడా తీసేయాల్సి వచ్చింది కొంత షూట్ అయిన తర్వాత. అలా మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నాకు ఒక్కసారి జరిగిందమ్మా, ఒక మూవీలో చాలా పెద్ద ట్రాక్ నాది, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు దాంట్లో. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ CEO దాంట్లో నేను వన్ ఆఫ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్గా చేశాను, మంచి క్యారెక్టర్. బ్రహ్మానందం గారి ట్రాకే కట్ చేసేసారు
ఆయనకి ఏదో ప్రొడ్యూసర్కి ఏం గొడవ అయిందో మొత్తానికి తెలియదు, కట్ అయిపోయింది. ఆ ట్రాక్ పోయింది, మరి ఏం చేస్తాం? ఓకే. అంటే సినిమాలో చెప్పాను కదా, సినిమానే పెద్దది, ఇంకా మిగతావన్నీ చిన్నవే. సినిమా విషయానికి వస్తే ఏదైనా చిన్నదే, దానికి ఏది పెట్టాలో అదే డిసైడ్ చేసి అదే పెడతారు.